నమస్తే వెల్కమ్ టు తెలంగాణ దంగల్ నేను అబిత తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం తుది దశకు చేరుతోంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుండగా 28వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. మిగిలి ఉన్న ఈ కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాళ్లకు బలపాలు కట్టుకొని వీధి వాడా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి తమ పార్టీ మేనిఫెస్టోలను వివరిస్తున్నారు. విపక్షాలైతే ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెడుతున్నారు. అయితే ఈసారి ఓటర్లు మాత్రం మునుపెన్నడూ లేని సస్పెన్స్ పాటిస్తున్నారు. ఎవరికి ఓటు వేయనున్నారనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు చెప్పడం లేదు. ఈ నిశ్శబ్ద విప్లవం ఎవరికి వరంగా మారుతుందో, ఎవరి కొంప ముంచుతుందో అని అన్ని పార్టీలు టెన్షన్లో ఉన్నాయి. ఇలా తెలంగాణలోని రసవత్తర రాజకీయ విశేషాలను స్వతంత్ర టీవీ తెలంగాణ దంగల్ పేరుతో మీకు అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం, తెలంగాణ దంగల్లోకి వెళ్దాం పదండి. తెలంగాణలోని ప్రముఖ నియోజకవర్గాల పుట్టు పూర్వోత్తరాలు, అక్కడి అభ్యర్థుల పూర్తి వివరాలను, ఓటర్ల మనోగతాలను మీకు అందించే తెలంగాణ దంగల్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ రాష్ట్ర మంత్రి, డైనమిక్ లీడర్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి వెళ్దాం. సిరిసిల్ల దేశంలో చేనేత కళకు అలవాలమైన ప్రాంతాల్లో ఒకటి. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను నేసిన కళావైభవం సిరిసిల్ల సొంతం. కళలకు కానాచీగా ఉన్న ఈ ప్రాంతం రాజకీయంగా కూడా పేరెన్నికగన్నదే. కమ్యూనిస్టు ఉద్యమానికి గట్టి పట్టున్న ప్రాంతంగా బాసిలిన సిరిసిల్లలో 1999 వరకు సిపిఐ ఆధిపత్యం కొనసాగింది. అయితే దిగ్గజ నేత చెన్నమనేని రాజేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో చేరడంతో అక్కడ ప్రాభవం కోల్పోయింది. ఇక 2009 నుంచి అయితే ఇక్కడ 4 సార్లు గులాబీ జెండానే ఎగిరింది. తెలంగాణలో చేనేత కళకు పేరుగాంచిన ప్రాంతాల్లో సిరిసిల్ల కూడా ఒకటి. దశాబ్దాలుగా ఈ ప్రాంతం వస్త్ర పరిశ్రమతో అనుబంధం కలిగి ఉండడంతో దీన్ని మరో సోలాపూర్గా అభివర్ణిస్తారు. చేనేత కుటుంబంపై ఆధారపడిన వేలాది కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. చేనేత కళా వైభవానికి ఈ ప్రాంతం ఎంత ప్రసిద్ధి చెందిందో, కార్మికుల ఆత్మహత్యలతో కూడా ఈ ప్రాంతం అంతే స్థాయిలో వార్తల్లో నిలిచింది. ఒక దశలో ఈ ప్రాంతాన్ని సిరిసిల్ల కాదు, ఉరిసిల్ల అనేవారు. అలాంటి క్లిష్టమైన పరిస్థితులున్న ఈ ప్రాంతం రాజకీయంగా ఎన్నో మార్పులకు లోనైంది. సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోకి సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీరన్నపల్లి, తంగళ్లపల్లి, ముస్తాబాద్ మండలాలు వస్తాయి. సెగ్మెంట్లలో మొత్తంగా 2,27,883 మంది ఓటర్లుండగా అందులో పురుషులు 1,11,814 మంది, మహిళలు 1,16,066 మంది ఉన్నారు. సిరిసిల్లలో చేనేత కార్మికులే 75,000కు పైగా ఉన్నారు. వారి తరువాత గౌడ, మున్నూరు కాపు, ముదిరాజ్, రెడ్డి సామాజిక వర్గాలు కీలకంగా ఉన్నాయి. లోనే ఆవిర్భవించిన ఈ నియోజకవర్గంలో 1999 వరకు అయితే కమ్యూనిస్టులు లేదా కాంగ్రెస్, కాదంటే స్వతంత్రులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. 1952లో జనరల్ రిజర్వ్డ్గా ఉన్న సిరిసిల్లలో జోగన్పల్లి ఆనందరావు, జేఎం రాజమణిదేవి విజయం సాధించారు. 1957 ఎన్నికల్లోనూ డబుల్ రిజర్వేషన్ ఉన్న సిరిసిల్ల పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన కె నరసయ్య, అమృత్లాల్ శుక్లా గెలిచారు. 1962లో ఇక్కడ కాంగ్రెస్ తొలిసారి నెగ్గింది. ఆ పార్టీ అభ్యర్థి జువ్వాడి నరసింగరావు జయకేతనం ఎగరవేశారు. ఇక 1967 నుంచి సిరిసిల్లలో చెన్నమనేని రాజేశ్వరరావు శకం ప్రారంభమైంది. ఇదే ప్రాంతానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు, సాయుధ రైతాంగ పోరాట యోధుడు ఆయన. సిపిఐ నుంచి పోటీ చేసిన చెన్నమనేని తొలిసారి విజయం సాధించారు. 1972లో మళ్లీ కాంగ్రెస్ నుంచి జువ్వాడి నరసింగరావు గెలిచారు. 1978 మళ్లీ విజయం చెన్నమనేనినే వరించింది. 1983లో స్వతంత్ర అభ్యర్థి వచ్చిడి మోహన్ రెడ్డి గెలిచారు.
కానీ 1985లో జరిగిన ఎన్నికల్లో మాత్రం సిరిసిల్ల ఓటర్లు మళ్లీ రాజేశ్వరరావునే గెలిపించారు. 1989లో చెన్నమనేనికి మరోసారి పరాజయం ఎదురైంది. స్వతంత్ర అభ్యర్థి ఎన్వి కృష్ణయ్య విజయం సాధించారు. 1994లో చెన్నమనేని రాజేశ్వరరావు 4వసారి గెలిచారు. 1999 ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో రేగులపాటి పాపారావు విజయం సాధించారు. అయితే అప్పటి రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తూ చెన్నమనేని రాజేశ్వరరావు సిపిఐను వదిలి టీడీపీలో చేరారు. 2004 ఎన్నికల్లో ఆయన మరోసారి సిరిసిల్ల నుంచి గెలిచారు. అయితే 2009 నుంచి ఇక్కడ గులాబీ జెండా తిరుగు లేకుండా ఎగిరింది. ఉద్యమ నేపథ్యంలో ఇక్కడ తొలిసారి పోటీ చేసిన కల్వకుంట్ల తారక రామారావు ఆ తరువాత జరిగిన 2010 ఉప ఎన్నిక, 2014, 2018 సాధారణ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం సాధించారు. ఇప్పటి వరకు 16 సార్లు ఇక్కడ ఎన్నికలు జరగగా అత్యధికంగా సిపిఐ, టీఆర్ఎస్ 4 సార్లు, కాంగ్రెస్ 3 సార్లు, పీడీఎఫ్ 2 సార్లు, స్వతంత్రులు 2 సార్లు, టీడీపీ 1 సారి విజయం సాధించాయి. నాయకుల విషయానికి వస్తే చెన్నమనేని రాజేశ్వరరావు 5 సార్లు, కేటీఆర్ 4 సార్లు విజయం సాధించగా జువ్వాడి నరసింగరావు 2 సార్లు గెలిచారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కేటీఆర్ మినహా ఎవరూ కూడా వరుసగా 2 సార్లు గెలవలేదు. 5 సార్లు గెలిచిన రాజేశ్వరరావు కూడా వరుసగా 2 సార్లు విజయం సాధించకపోవడం విశేషం. సిరిసిల్ల నియోజకవర్గం గురించి చెప్పాలంటే తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చాక అని చెప్పాల్సి ఉంటుంది. అటు రాజకీయాల పరంగా అయినా, ఇటు అభివృద్ధి పరంగానైనా 2009 నుంచి ఇక్కడ వరుసగా గెలుస్తూ వచ్చిన కేటీఆర్కు ఇంతకాలంగా రాజకీయంగా పెద్దగా ఎదురుగాలి లేదు. కానీ ఈసారి పరిస్థితులు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి రాణి రుద్రమ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సిరిసిల్ల బరిలో ఉన్న ఈ ముగ్గురు అభ్యర్థుల పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సిరిసిల్ల అనగానే గత దశాబ్ద కాలంలో 2 అంశాలు అందరికీ గుర్తుకు వస్తాయి. అందులో ఒకటి చేనేత, 2 కేటీఆర్. 4 సార్లు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఈ ప్రాంతంపై తిరుగులేని ముద్ర వేశారు. ప్రజలతో మమేకమవుతూ నియోజకవర్గానికి ఎన్నో అదనపు హంగులు అద్దిన ఘనత ఆయనది. ఒకప్పుడు తండ్రి చాటు తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన ఇవాళ ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం సిరిసిల్ల ఓటర్ల చలవే అని చెప్పొచ్చు. ప్రస్తుత సిరిసిల్ల జిల్లా బోయనపల్లి మండలం కొదురుపాకలో జన్మించారు. ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదివిన ఆయన అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి 5 ఏళ్లు ఉద్యోగం కూడా చేశారు. అయితే తెలంగాణ ఉద్యమం గురించి తెలుసుకున్న కేటీఆర్ అమెరికాలో ఉద్యోగాన్ని వదులుకుని తెలంగాణకు వచ్చేశారు. 2006లో కరీంనగర్ నుంచి కేసీఆర్ రాజీనామా చేయగా ఉప ఎన్నిక కోసం కేటీఆర్ ఉత్సాహంగా పనిచేశారు. ఇదే సమయంలో సిరిసిల్ల ప్రజలతో కేటీఆర్ కు రాజకీయ అనుబంధం ఏర్పడింది. అలా 2009లో అక్కడి నుంచి పోటీ చేసి కేకే మహేందర్ రెడ్డిపై స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు. కానీ ఆ తరువాత మాత్రం సిరిసిల్లను తనకు కంచుకోటగా మార్చుకున్నారు. ఉప ఎన్నికలతో కలిపి వరుసగా 4 సార్లు విజయం సాధించిన కేటీఆర్ 5వసారి విజయం కోసం ఎన్నికల బరిలో నిలిచారు. ఇక కేటీఆర్ ను ఛాలెంజ్ చేస్తూ కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన కేకే మహేందర్ రెడ్డి సైతం స్థానికంగా మంచి పట్టున్న నేతనే. పుట్టి పెరిగింది సిరిసిల్ల ప్రాంతమే కావడంతో ఆయనకు ఇక్కడ వ్యక్తిగత పరిచయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థి దశలో వామపక్ష విద్యార్థి సంఘంలో పనిచేసిన కె కరుణ మహేందర్ రెడ్డి మొదట్నుంచి ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా ఉన్నారు. కేసీఆర్ ప్రారంభించిన ఉద్యమానికి బాసటగా ఉంటూ ఆయనకు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. ఒక దశలో సిరిసిల్ల నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆయనకే అని అంతా అనుకున్నారు. కేసీఆర్ కూడా ఈ మేరకు ఇచ్చారని ప్రచారం జరిగింది.
కానీ ఆ టికెట్ కేటీఆర్కు ఇవ్వడంతో టీఆర్ఎస్ పార్టీకి కేకే దూరమయ్యారు. 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కేటీఆర్ను ఓడించినంత పనిచేశారు. సిరిసిల్ల ప్రాంతంలో మహేందర్ రెడ్డికున్న బలాన్ని గమనించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ మృతి తర్వాత వైసీపీలో చేరిన ఆయన విజయమ్మతో సిరిసిల్లలో నేతన్న దీక్ష చేయించారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ వైపు వచ్చిన ఆయన గత ఎన్నికల్లోనూ కేటీఆర్ను ఢీకొట్టి ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఊరూరా తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. మరోవైపు గులాబీ కోటైన సిరిసిల్లలో కేటీఆర్ను ఢీకొట్టేందుకు బీజేపీ ఈసారి వినూత్న ప్రయత్నమే చేసింది. స్థానికంగా ఎందరో నాయకులు ఉండగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన లగిశెట్టి శ్రీనివాస్ వంటి నేతను కాదని రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన రాణి రుద్రమను కేటీఆర్పై పోటీకి నిలిపింది కమలం పార్టీ. ఈ ఎంపిక సిరిసిల్ల రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. నర్సంపేటకు చెందిన రాణి రుద్రమ మంచి వాగ్దాటి కలిగిన నాయకురాలు. టీవీ యాంకర్గా జీవితాన్ని ప్రారంభించిన ఆమె దాదాపు 10 ఏళ్ల పాటు ఆ వృత్తిలో ఉంటూనే రాజకీయాలను ఔపోసన పట్టారు. మొదట్నుంచి తెలంగాణ వాదిగా పేరున్న రుద్రమ వైఎస్ఆర్సీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే ఆ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంతో దాన్ని వీడి యువ తెలంగాణ పార్టీలో చేరారు. దానికి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. అదే పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత బీజేపీ భావజాలం నచ్చిన రుద్రమ ఆ పార్టీలో చేరి అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గట్టిగా మాట్లాడే రుద్రమను పార్టీ అధికార ప్రతినిధిని చేసింది. అంతేకాదు సిరిసిల్లలో కేటీఆర్పై పోటీకి నిలిపింది. రుద్రమను అభ్యర్థిగా ఎంచుకోవడంపై సిరిసిల్ల బీజేపీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది పార్టీ నుంచి దూరం జరిగారు. అయితే అందరినీ కలుపుకుని పోయి ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తానని ధీమాగా ఉన్నారు రాణి రుద్రమ. సిరిసిల్లలో గత 10 ఏళ్లలో చాలా అభివృద్ధి జరిగింది. దశాబ్దం కిందటి సిరిసిల్లకు ఇప్పటి సిరిసిల్లకు అసలు పొంతనే లేదు. పట్టణంలో పర్యటించిన ఎవరైనా కాదనలేని విషయం ఇది. అలాగే గతంలో అందరినీ కలవరపెట్టిన చేనేత కార్మికుల ఆత్మహత్యలు చాలా వరకు తగ్గిపోయాయి. అయితే కేటీఆర్ ఈ ఎన్నికల్లో నెగ్గడానికి ఇవి మాత్రం చాలా? సిరిసిల్లలో ఇంకా ఏమి సమస్యలు లేవా? వీటిపై ప్రజల్లో ఎలాంటి అసంతృప్తి లేదా అంటే మౌనమే సమాధానంగా వస్తోంది. ఎందుకంటే సిరిసిల్లలో ఇంకా అనేక సమస్యలు దశాబ్దాలుగా ఆవిష్కృతం అవుతూనే ఉన్నాయి. పైగా 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత బలమైన ఎదురుగాలి లాభిస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ 5వ సిరిసిల్లలో నెగ్గడం అంత ఈజీయేనా? చూశారు కదా, ఇది ఇప్పటి సిరిసిల్ల. ఎక్కడ చూసినా డబుల్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్లు, పెద్ద పెద్ద కూడళ్లు, కళ్లు చెదిరిపోయే ప్రభుత్వ భవనాలు, మెడికల్ కాలేజీలు, టెక్స్టైల్ పార్కు. ఇలా ఒకటేంటి, గత 10 ఏళ్లలో సిరిసిల్లకు రానిదేంటి? 10 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చిన వారెవరైనా ఇది సిరిసిల్లనేనా అని ఆశ్చర్యపోయేలా తయారైంది ఈ పట్టణం. ఇక్కడ ప్రధాన ఉపాధి మార్గమైన చేనేత రంగానికి ప్రభుత్వం నుంచి చాలా సాయం అందిందని చెప్పాలి. గతంలో ఉపాధి కోసం ఇబ్బంది పడ్డ వారికి ప్రభుత్వ ప్రోత్సాహంతో గవర్నమెంటు ప్రభుత్వ ఆర్డర్లు వెల్లువలా వచ్చాయి. ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీల జెండాలు తయారయ్యేది సిరిసిల్లలోనే. ఇలా ఇక్కడి చేనేత కార్మికులకు ఎంతో మేలు జరిగింది. అయితే ఇది మాత్రమే సరిపోతుందా? ఒక్క చేనేత రంగానికి ఉపాధి కల్పిస్తే సరిపోతుందా? మిగతా వారి మాటేంటన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఉన్నత చదువులు చదివిన వేలాది మంది నిరుద్యోగులుగా బతుకులీడుస్తున్నారు. వారి పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు అధికార పార్టీకి ఎదురవుతున్న సూటి ప్రశ్న.
ఇక జరిగిన అభివృద్ధి అంతా సిరిసిల్ల పట్టణంలో జరిగింది తప్ప మిగతా గ్రామాల్లో అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. మారుమూల గ్రామాల్లో రోడ్లు, విద్య, వైద్య వసతులు అంతగా అభివృద్ధి చెందలేదు. దీని గురించి ఎవరు జవాబిస్తారు అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పనితీరుపై స్థానికులు సంతృప్తిగానే ఉన్నా ఓవరాల్ గా తెలంగాణ ప్రభుత్వ విధానాలపై మాత్రం ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. దీన్నే ప్రధాన అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. 4 సార్లు కేటీఆర్ను గెలిపించారు, ఒక్క ఛాన్స్ మాకు ఇవ్వండి అంటూ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఒకవేళ ప్రజలు గనక దీనికి లొంగితే కేటీఆర్కు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. అయితే స్థానికంగా బీఆర్ఎస్ కు బలమైన క్యాడర్ ఉండటం, తెలంగాణ ఉద్యమ ప్రభావం ఇంకా ఈ ప్రాంతంపై ఉండడం కేటీఆర్ కు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి సిరిసిల్లలో కేటీఆర్ గెలుపు నల్లేరుపై బండి నడక ఏమీ కాదన్న విశ్లేషణలు మాత్రం జోరుగానే వినిపిస్తున్నాయి. సిరిసిల్ల ఓటర్ల మనోభావాలను తెలిపే ఓటరు మాట ఇప్పుడు చూద్దాం. సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రజలు ఇదొక ఉద్యమ పార్టీలాగా భావించి ఈ పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఏదైనా పనిచేస్తామని ఆశపడి కేటీఆర్ కు ఓట్లేసి గెలిపించడం జరిగింది. కేటీఆర్ గెలిచిన తర్వాత ఆయన ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ఇసుక మీద పడ్డాడు. అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న అసైన్ భూముల మీద పడ్డాడు. ఏ అసైన్ భూములు అయితే గతంలో ప్రభుత్వ భూములు పట్టాలు ఇచ్చిన ఉన్నాయో, ఎవరికైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఎవరికైతే భూమి లేని వాళ్ళకు భూములు ఇచ్చిన ఉన్నాయో అట్లాంటి భూములను కంపెనీల పేరిట ఆ భూములన్నీ మొత్తం గుంజుకోవడం జరిగింది. రెండవది ఈ ఇసుకను ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు సప్లై చేస్తున్న సందర్భంలో ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తే కొట్టిపీయడం జరిగింది, కేసులలో పెట్టడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అసలు కేటీఆర్ అంటేనే ఈ నియోజకవర్గ ప్రజలకు అనర్హుడు. ఒక ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గంలోని ప్రజలకు మంచి చెడు కష్ట సుఖాల్లో తోడుండాలి. ఆ నియోజకవర్గంలో ఎవరికైనా ప్రాబ్లం కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళను పరామర్శించడం, కలవడం చేయాలి. 2009లో కేటీ రామారావు గారు ఇక్కడికి వచ్చి పోటీ చేసినప్పటి నుండి ఈ సంవత్సరం వరకు కూడా ఇక్కడ అభివృద్ధి చూసుకుంటా ఉంటే నత్తనడకన అభివృద్ధి పనులను నడిపిస్తూ కేవలం రోడ్లు, హరితహారంలో పెట్టిన చెట్లను తప్ప ఇక్కడ పెంచి పోషించింది ఏం లేదు. సిరిసిల్ల తను ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటి నుండి ఇప్పటి వరకు అవినీతిమయంగా మారిపోయిందనడానికి చెప్పక తప్పదు. ఎందుకంటే ఇక్కడ పద్మశాలీలు అత్యధికంగా ఉన్న ప్రాంతంలో వాళ్ళ జీవన మనుగడను దెబ్బతీసే విధంగా 35,000 ఉన్న సాంచలను ఈ రోజు 10-12,000 తీసుకొచ్చిన స్థితి ఏర్పడింది. అలాగే ఇక్కడ ఉన్న తలాపున ఉన్న టెక్స్టైల్ పార్కును ఈ రోజు ఇక్కడ తరలించి వరంగల్లో పెట్టిన సందర్భంగా, అలాగే ఏదైతే సిరిసిల్ల పరివాహక ప్రాంతానికి ఆనుకొని ఉన్న మానేరు నది ఉన్నదో ఆ మానేరు నది నుండి తను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటి నుండి ఇప్పటి వరకు 2,500 కోట్ల రూపాయల ఇసుకను హైదరాబాద్కు తరలించుకొని పోయిండు. అలాగే ఈ ప్రాంతంలో వాళ్ళ నాయకులు కావచ్చు, వాళ్ళ అన్యాయాలు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, కేవలం భూ కబ్జాలకు పాల్పడుతూ కమిషన్లను దండుకుంటూ ఇక్కడ ప్రాంతాల్లో నిర్వీర్యమైన కట్టడాలు, అదేంటే నాణ్యత లోపమైన కట్టడాలు. మేము ఇంకా బతుకుతున్నామంటే కేసీఆర్ సారు దయ వల్లనే, మా పెద్ద కొడుకు వల్లనే మేము బతుకుతున్నామని గ్రామాలలో అవ్వలు కూడా చెప్పడం జరుగుతుంది. మేము కూడా ప్రతి గ్రామంలో తిరుగుతున్నాము. మరియు మన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి మరి తారక రామారావు గారికి మరి మంచి మెజార్టీ ఇచ్చి మేము గెలిపించుకుంటామని కోరుతున్నాము. మరి ఇంతకుముందు పోటీ చేసినప్పుడు కూడా మరి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఏమి అభివృద్ధి చేస్తా అని చేయడం జరిగింది. మరి వారు చెయ్యని కూడా మాట ఇయ్యని కూడా చేసి చూపించిన ఘనత మరి కేటీఆర్ సార్ది. ఈ అభివృద్ధి పనులు అయితే చాలా బాగా చేయడం జరిగింది. కొన్ని విషయాలలో కొన్ని కూడా మర్చిపోవడం అనేటువంటిది కూడా జరిగింది. మర్చిపోయిన అంశాలు చెప్తాను, చేసినటువంటి అంశాలు కూడా చెప్తాను. చేసినటువంటి విషయాలలో ఇంటింటికి నల్లా అని చెప్పేసి నన్ను అన్నాడు. ఒకప్పుడు బిందెలతో నీళ్లు తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితిలో ఉండే మన సిరిసిల్ల ప్రాంతము. ఆ సిరిసిల్ల ప్రాంతము ఇప్పుడు ప్రతి ఇంటికి నీళ్లు రావడం అనేటువంటి జరుగుతుంది. అలాగే 24 గంటల కరెంట్ అనేటువంటి పథకాన్ని కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నాకైతే ఇవరకు పింఛన్ లేదు. మంచి వాళ్ళకు లేని వాళ్ళకు ఉన్నోళ్ళకైనా వస్తున్నాయి.
మరి నాకు కూడా ఈ వరకు గింత కూడా ఎన్నడూ ఏమీ లేదు. ఇదే బతుకు. మేము ఇంత ఈడికి బతకొచ్చినాం, మా ఊరు మధ్యకుంట అయితే ఈడికి బతకొచ్చినాం. గిదే కైకిలు చేసుకొని బతుకుతున్నాం మేము. ఇంతవరకు గింత ఏమన్నా పింఛన్ కావాలంటే కూడా మాకు ఈ వరకు ఇస్తలేడు. అదే నన్ను బియ్యం ఇస్తాండ్రు. ఆ బియ్యం కదే తినుకుంటే ఇదే బేరం చేసుకుంటాన్నా. దొరికినట్టు దొరుకుతున్నాయి, దొరకన్నాడు లాస్ అవుతున్నాం. దాంట్లోనే పెడుతున్నాం, దాంట్లోనే సంపాదించుకున్నది అయితే ఏం లేదు. ఇదే చేతుల మీద ముచ్చని బతుకులు. మరి ఇప్పుడన్నా మరి ఏమన్నా చేస్తారా పింఛన్ నాకు అదే అనిపిస్తుంది. అడుగుదామని అనుకుంటున్నా నా మనసు. చింతల్టాన గ్రామం, చింతల్టాన ఊళ్ళు పోయినాయి. కేసీఆర్ గారు మాకు డబ్బులు ఇస్తానని డబ్బులు ఇవ్వలేదు, ఎలిజిబుల్ డబ్బులు ఇవ్వలేదు, ఫ్లాట్ ఇవ్వలేదు, ఫ్లాట్ రాలేదు. మన అప్లికేషన్ పెట్టినా ఏ రెస్పాన్స్ లేదు. ఆ రెస్పాన్స్ లేదు. నాకు ఇప్పుడు ఓటు హక్కు కావాలి, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఈసారి అయితే నాకు కాంగ్రెసే కావాలని కేసీఆర్ గారు ఏవి అందజేయలేదు సార్. మిడ్ మానేర్లో పోయిన ఇండ్లకు పైసలు రాలేవు, ఫ్లాట్ రాలేదు. నా సొంతంగా అంటే మా డాడీకి ఇట్లా వాళ్ళకి వచ్చినాయి కానీ నా సొంతంగా నా ఓన్గా రాలేవు. నాకంటే చిన్న ఏజ్ వాళ్ళకు కూడా వచ్చినాయి కానీ నాకు కూడా అప్పటికే 80 years. ఆ ఎలిజిబుల్ రాలేదు, ఇవి రాలేవు సార్. ఇక నాకు ఫ్లాట్ ఇవ్వలేదు, ఎలిజిబుల్ డబ్బులు ఇవ్వలేదు, కుటుంబం డబ్బులు రాలేవు సార్. చూసారుగా, ఇది సిరిసిల్ల నియోజకవర్గం కథా కామామిషు. కేటీఆర్ తన కంచుకోటలో 5వ గులాబీ జెండా ఎగరేస్తారా, లేక కారు జోరుకు బ్రేకులు వేస్తూ హస్తం కమలం పార్టీలు దూసుకొస్తాయా అన్నది త్వరలోనే తేలనుంది. ఇదే వాటి తెలంగాణ దంగల్. రేపటి ఎపిసోడ్లో మరో కీలక నియోజకవర్గ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర సామాన్యుడి న్యూస్ ఛానల్.